న్యూస్. ఉద్యానంలో పర్యటించింది కేంద్ర బృందం. కిడ్నీ సమస్యలకు గల కారణాలను అధ్యయనం చేసింది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది. ప్రాథమికంగా 5 రకాల పరిష్కారాలు చెప్పింది బృందం. వెంటనే డయాలసిస్ సెంటర్ పెట్టాలని, మందులు ఉచితంగా అందించాలని సూచించింది. పరిశుభ్రమైన తాగునీరు, రోగులకు కౌన్సిలింగ్, లోకల్ మెడికల్ ఆఫీసర్స్ కు శిక్షణ, ల్యాబ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. గన్నవరం ఎయిర్పోర్ట్లో కేంద్ర బృందంతో భేటీ అయ్యారు మంత్రి కామినేని. త్వరలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బృందం వస్తుందని తెలిపారు కామినేని. ఇప్పుడు ఒకటి 5 ప్రొలాంగ్డ్ స్ట్రాటజీస్. ఒకటి మేనేజ్మెంట్ ఆఫ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్ కి వాళ్ళకి హీమోడయాలసిస్ అంటే అది ఆల్రెడీ 2 సెంటర్లు మనం పెడతాం. 45 days లో ఆ 2 సెంటర్లు మొదలు పెట్టేస్తాం. అలాగే డ్రగ్స్ సీకేడీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్గా ఉండాలి. ఆ డ్రగ్స్ అవైలబుల్గా మనం అక్కడ పిహెచ్సిల్లోను అలాగే మొబైల్ మెడికల్ యూనిట్లో పెడతాం. అలాగే సేఫ్ అండ్ ఫ్రీ అవైలబుల్ డ్రింకింగ్ వాటర్, దాని మీద ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. కౌన్సిలింగ్ ఫర్ పీపుల్ ఫర్ డైట్ అండ్ డ్రగ్స్, దాన్ని మనం త్వరలోనే పంపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు స్క్రీనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ప్రిలిమినరీగా ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేస్తానికి